Good morning, all of you. Welcome to Basra Navodaya Sainik Academy, Gajuwaka. Today we will discuss the continuation of linear equation in one variable chapter. So already we uploaded two videos, introduction of the linear equation in one variable and second video also. Now today in this video we will solve some problems. Linear equation, how do we solve? సో సాల్వ్ చేయాలన్నమాట. ఎలా సాల్వ్ చేయడం, అసలు సాల్వ్ చేయడం అంటే ఏంటంటే ఆ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో ఆ వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వేరియబుల్ అంటే తెలిసిందే కదా, ఆల్ఫాబెట్స్ని మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది గివెన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ద వేరియబుల్ ఈజ్ జెడ్ ఈజ్ ద వేరియబుల్. ఎలా ఒకసారి చూద్దాం. 2z - 1 = 14 - z. దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏంటంటే జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ని ఆ జెడ్ వాల్యూ వేసిన తర్వాత సాటిస్ఫై అవ్వాలి. ఎలా సాటిస్ఫై అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలనేదే ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే హియర్ 2z - 1 = 14 - z. దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2z ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అండ్ -z ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆల్సో ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. ఒక రకంగా చెప్పాలంటే జెడ్ టర్మ్స్ అంటారు, వేరియబుల్ టర్మ్స్ అని కూడా అనొచ్చు. జెడ్ టర్మ్స్ ఆర్ వేరియబుల్ టర్మ్స్ అంటారు. రిమైనింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1 ఉంది, హియర్ 14 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే లైక్ టర్మ్స్ అన్నిటిని ఒకవైపు షిఫ్ట్ చేయాలి. ఆల్మోస్ట్ లైక్ టర్మ్స్ వేరియబుల్ టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో వేరియబుల్ టర్మ్స్ అంటే 2z ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఈ -zని ఇటు మూవ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయాలి. ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా -z, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే +z అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ 14 ఈజ్ దేర్. ఓకేనా. ఈ -1 ఇటు పోతే +1 అవుతుంది అనమాట. 14 ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే -1 అటుపోయి +1 అవుతుంది అనమాట. నా ఏమవుతుంది 2z + z మీన్స్ హియర్ +z ఈజ్ 1z. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1zగా తీసుకుంటాం. అప్పుడు 2z 1z దట్ ఈస్ 3z. 3z = 14 + 1 15. 14 + 1 వాల్యూ ఈజ్ 15 అనమాట. సో వీ గాట్ 3z = 15. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 3ని రైట్ సైడ్ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో 3ని రైట్ సైడ్ పంపించాలి. అంటే యాక్చువల్గా 3 × z అనమాట దీన్ని. సో మల్టిప్లికేషన్లో ఉండే z అనేది, సో మల్టిప్లికేషన్లో ఉండే 3 అనేది అటుపోతే డివైడెడ్ బై అవుతుంది. దెన్ అప్పుడు ఏమవుతుంది z = 15/3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిలేషన్ చేస్తారనమాట. 3 × 1 = 3, 3 × 5 = 15. సో z = 5/1 దట్ ఈస్ 5 అనమాట. సో ఇది సాల్వింగ్ అనమాట. సో ఈ జెడ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. యాక్చువల్గా ప్రతి క్వశ్చన్ కూడా మనం చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకి పూర్తిగా తెలుస్తుంది. చెక్కింగ్ ఎలా చేయాలంటే ఇన్ ద గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ రైట్ డౌన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. వాట్ ఈజ్ LHS? 2z - 1 ఈజ్ ద LHS. In the 2z - 1 substitute 5 in the z place. Z ప్లేస్లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు మనకి z ప్లేస్లో 5 వచ్చింది కదా. సో ఏమవుతుంది 2 × z ప్లేస్లో 5 వేయాలి -1. 2z మీన్స్ 2 × zగా కన్సిడర్ చేయాలి. ఓకేనా. నా 2 × 5 = 10 - 1. 2 × 5 = 10 - 1. 10 - 1 మీన్స్ హౌ మచ్? 9. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 9 వచ్చింది. నా you can solve right hand side. So RHS value, what is RHS value? 14 - z. Now 14 - z value is how much given? 5 kada. So 14 - 5 9. So andi left hand side value 9 we got, right hand side also 9. So left hand side right hand side ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి సో మనం చేసిన ప్రాబ్లం అనేది మనకు వచ్చిన ఆన్సర్ అనేది రైట్ అనమాట. 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఎప్పుడైనా మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ రాంగ్ చేసినా ఇది రాంగ్ అయిపోతుంది, లేదంటే ఇది రాంగ్ చేసినా ఇక్కడ కరెక్ట్గా రాదు. అది మీరు చూసుకుంటే సరిపోతుంది.
దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. See, in the second problem, 9x plus 5 equal to 4 bracket x minus 2 plus 8 అన్నమాట. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో ఈ 4 బ్రాకెట్ x minus 2 ఉంది కదా, దీన్ని మనం సపరేట్గా చూడాలి. ఎలా అంటే ఇక్కడ ఈ 4ని x minus 2తో మల్టిప్లై చేయాలి. అంటే 4 అనేది మల్టిప్లై విత్ x అండ్ -2 ఆల్సో. ఫస్ట్ మనం అదే చేయాలన్నమాట. ఎలా? ఫస్ట్ రైట్ డౌన్ 9x ప్లస్ 5 ఈక్వల్ టు 4x, 4 ఇంటూ x 4x మైనస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 8గా తీసుకోవాలి. సో ఈ 4ని బోత్ x -2తో మల్టిప్లై చేశాను. 4x మైనస్ 8 ప్లస్ 8 వచ్చింది కదా. నౌ -8 ప్లస్ 8 క్యాన్సిల్ చేయండి. ఓకేనా? నౌ 9x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 4x అవుతుంది. 9x ప్లస్ 5 ఈక్వల్ టు 4x అవుతుంది. నౌ లైక్ టర్మ్స్ ఒకవైపు ఉండాలని చెప్పాం కదా, ఈ 4xని ఇటు పంపిస్తారనమాట. -4x అవుతుంది. 9x మైనస్ 4x దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 5ని ఇటు మూవ్ చేస్తే -5 అవుతుంది. సో 9x మైనస్ 4x ఈక్వల్ టు -5. నౌ 9x మైనస్ 4x అంటే బోత్ ఆర్ లైక్ టర్మ్స్ కదా. సో 9xలో 4x సబ్ట్రాక్ట్ చేస్తే 5x అవుతుంది. 5x ఈక్వల్ టు -5. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? 5x మీన్స్ 5 ఇంటూ x కదా. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? -5 ఆల్రెడీ ఉంది, ఈ 5 అనేది బై 5 అవుతుంది. నవ్వు క్యాన్సిలేషన్ చేస్తే 5 1 జా క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్ టు -1/1 దట్ ఈజ్ x ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. నవ్ చెక్ చేయాలి. చెక్ చేయడం మనకు తెలిసిందే కదా. ఎలా చెక్ చేస్తాము? ఫస్ట్ రైట్ డౌన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. What is LHS? 9x plus 5. Now in the LHS x place లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎలా? 9 ఇంటూ -1 ప్లస్ 5. ఓకే, 9 ఇంటూ -1 -9 ప్లస్ 5 అనమాట. -9 ప్లస్ 5 అంటే ఎంత అవుతుంది? -4 అవుతుంది. ఇంటిజర్స్లో మీకు ఆల్రెడీ 4th క్లాస్లో చేసి ఉంటారు కదా. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ గాట్ -4. నౌ do the right hand side RHS. What is RHS? 4 into x minus 2 plus 8. Now 4 into x place లో -1 substitute చేయండి. In the x place -1 -2 plus 8 అన్నమాట. Now 4 into -1 -2, this is -3 plus 8. In the next step 4 into -3 చేయాలి. 4 into -3 -12. 4 3 జా 12 కదా. -12 ప్లస్ 8. -12 ప్లస్ 8 మీన్స్ -4. ఎందుకంటే నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ వచ్చేటప్పుడు మైనస్ చేయాలి. బిగ్గర్కి ఏదైతే సైన్ ఉందో అది వేసుకోవాలి. 12 8, ఈ 8కి ప్లస్ సైన్ 12కి మైనస్ సైన్ కాబట్టి మైనస్ చేశాను. బిగ్గర్ 12 కాబట్టి దానికి ఉండే సైన్ ఇక్కడ వేసాను. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ వచ్చిందా రాలేదా? సో దిస్ ఈజ్ ద సాల్వింగ్ అండ్ దిస్ ఈజ్ ద చెకింగ్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేనా? నా ఇంకో ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడాను నేను కొన్ని ఇస్తాను, వాటిని కూడాను మీరు సాల్వ్ చేయండి. మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ స్క్రీన్ మీద చూస్తున్న క్వశ్చన్స్ అనేవి కొన్ని ఇస్తాను. ఆ కొన్ని క్వశ్చన్స్కి మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్స్ని కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ థర్డ్ క్వశ్చన్? 7y by 5 equal to y minus 4. హియర్ వేరియబుల్ 7y ఉంది, ఇక్కడ y ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షనల్ నెంబర్ ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలని అంటే, ఎప్పుడు కూడాను ఫ్రాక్షనల్ నెంబర్ ఉండేటప్పుడు ఆ ఫ్రాక్షనల్ నెంబర్లో డినోమినేటరు 1 ఉందనుకోండి, ఆ 1 ఇక్కడ డినోమినేటర్ 5 ఉంది కదా 1 నెంబరు, ఈ 5తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్, బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇన్ కేసు 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా అలాంటిదే చూద్దాం. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి ఫ్రాక్షన్స్, ఇక్కడ 2 5 2 ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫ్రాక్షనల్ నెంబర్స్లో డినోమినేటర్స్ని ఎల్సిఎం చేస్తాం. ఆ డినోమినేటర్స్ని ఎల్సిఎం చేసి ఆ ఈచ్ టర్మ్తో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఫస్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఏంటి? 7y by 5 ఈక్వల్ టు y minus 4 ఉంది కదా.
నా ఇక్కడ ఒకటే ఫ్రాక్షనల్ నెంబర్ ఉంది, డినామినేటర్ ఒకే నెంబర్ ఉంది కాబట్టి 5 ఉంది కాబట్టి నా మల్టిప్లై విత్ 5 ఇంటూ 5 అండ్ ఇంటూ 5 బోత్ సైడ్స్ మల్టిప్లై చేశాను అనమాట, బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. అయితే సపరేట్గా టర్మ్స్ ఉంటే ఆ సపరేట్గా కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, కొంచెం చూసుకోండి సరిపోద్ది. నా 5 క్యాన్సిల్ అవుతుంది. నా వీ విల్ గెట్ 7y ఈక్వల్ టు y మైనస్ 4 ఇంటూ 5 అనమాట. నా మల్టిప్లై విత్ 5 టేబుల్. ఈ 5ని వైతోని 4తో మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ వై 5y మైనస్ 5 ఇంటూ 4 20 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7y అనమాట. నా వాట్ నెక్స్ట్, ఈ 5yని రైట్ సైడ్ ఉండే 5yని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. నా 7y మైనస్ 5y ఈక్వల్ టు మైనస్ 20. చూడండి ఇక్కడ మైనస్ 20 అనేది ఇంపార్టెంట్. ఓకేనా, 7y మైనస్ 5y మీన్స్ 7లో 5 మైనస్ చేస్తే 2y ఈక్వల్ టు 20 వీ గాట్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, y ఈక్వల్ టు 20/2 వేయాలి. y ఈక్వల్ టు ఏమొస్తుంది 20/2. నౌ క్యాన్సిల్ 2 టేబుల్, 2 1 జా 2 10 జా, y ఈక్వల్ టు ఏమొస్తుంది 10 వస్తుంది. ఓకేనా, సో y వాల్యూ 10. ఇప్పుడు మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకు తెలుస్తుంది, మీరే చెక్ చేయాలి. ఓకేనా, ఇన్ కేస్ మీకు చెక్ చేస్తే మనకి ఏమైనా రాంగ్ వస్తే మీరు కామెంట్లు పెట్టండి. ఓకేనా, చెక్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, అసలు రెండు ఈక్వల్ అవుతున్నాయి అవ్వలేదు అనేది మీరు నాకు చెక్ చేసి చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 4th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 4th క్వశ్చన్, x మైనస్ 5/2 మైనస్ x మైనస్ 3/5 ఈక్వల్ టు 1/2. ఇదే ఇప్పుడు ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉండేటప్పుడు ఇక్కడ 2 5 2, ఈ 2 5 2కి ఎల్సిఎం కట్టాలి. నార్మల్గా 2 5 2కి ఎల్సిఎం కడితే 2 టేబుల్లో 5 2 1 జా, అగైన్ 5 టేబుల్లో 1 1 1. సో ఎల్సిఎం 10 అవుతుంది. సో ఎల్సిఎం ఈస్ 10 అనమాట. ఈ 10తో మల్టిప్లై చేయాలి. ఎలా, ఈ 10తో ఆల్ టర్మ్స్ ఇన్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. అంటే యాక్చువల్గా ఇదంతా ఒక టర్మ్ అనమాట. ఏంటి, x మైనస్ 5/2 ఇంటూ 10 చేయాలి, మైనస్ x మైనస్ 3/5 ఇంటూ 10 ఈక్వల్ టు 1/2 ఇంటూ 10. ఓకేనా, ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, క్యాన్సిలేషన్ చేయాలన్నమాట. క్యాన్సిలేషన్ ఎలాగా, 2 1 జా 2, 2 5 జా 10, హియర్ 5 1 జా 5, 5 2 జా 10, హియర్ 2 1 జా 2, 2 5 జా 10. ఓకేనా, ద నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, x మైనస్ 5 ఉంది, దీన్ని బ్రాకెట్లో పెట్టండి, అగైన్ రైట్ డౌన్ 5 అనమాట, ఇంటూ 5. నౌ మైనస్ x మైనస్ 3 అండ్ ఇంటూ 2 నెక్స్ట్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 5 అనమాట. బైలో 1s ఉంటాయి, నో నీడ్ టు రైట్ బైస్. ఓకేనా, నా మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ x 5x మైనస్ 5 ఇంటూ 5 25. ఎందుకు మైనస్ అంటే ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టెప్లో మాత్రం కొంచెం చూసుకోవాలి, ఇక్కడ మైనస్ x ఇంటూ 2 అనమాట. యాక్చువల్గా మీరు సింపుల్గా ఎలా పెట్టుకున్నా సరిపోతుంది. ఎలా అంటే 2 ఇంటూ x 2x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x అండ్ 2 3 జా 6, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 3 జా 6 వేస్తారు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట. ఓకే, ఇన్ ద నెక్స్ట్ స్టెప్ లైక్ టర్మ్స్ రాసుకోండి. 5x మైనస్ 2x, 5x మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 25 ఈక్వల్ టు 5 అనమాట. నా ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 5x మైనస్ 2x మీన్స్ 3x కదా. నా 6 మైనస్ 25, 6లో 25 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది మైనస్ 19, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, 3x ఈక్వల్ టు ఈ మైనస్ 19 బికమ్స్ ప్లస్ 19 అనమాట. 5 ప్లస్ 19, 3x ఈక్వల్ టు 5 ప్లస్ 19 24. నా x ఈక్వల్ టు 24, ఈ 3 అనేది బై 3 అవుతుంది కదా. నా క్యాన్సిలేషన్ అనమాట, 3 1 జా 3 8 జా. సో x ఈక్వల్ టు ఎంత వస్తుంది 8 వస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్. నా ఈ x వాల్యూ 8 వాల్యూని ఈ బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏమొస్తుందో నాకు చెప్పండి.
అలాగే నేను స్క్రీన్ మీద ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ని కూడాను మీరు సాల్వ్ చేసి మీరు ఆన్సర్స్లో, అలాగే నేను స్క్రీన్ మీద ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ కూడాను మీరు సాల్వ్ చేసి కామెంట్స్లో ఆ ఆన్సర్స్ని పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.